Hope you can see me well, hear me okay, right Prabhu? You think I can go? Yeah, we can hear. Yeah. Such a pleasure to be with you all, and not just a pleasure, actually a privilege to be with you all. The whole Sri Krishna Namamrutam congregation, all the devotees, Mirandaru, and service offer chestunna devotee team andarki. It's my privilege to be with you all. So, your dedication, your sincerity, I'm hoping I'll get something from you all. Very privileged to be here. Grateful. See, Jiva మీకు తెలిసే ఉంటుంది కదా. లార్డ్ కృష్ణకి 3 ఎనర్జీస్ ఉన్నాయి. ఒకటి అంతరంగిక శక్తి, అండ్ ఆ తర్వాత జీవశక్తి, అండ్ బహిరంగ శక్తి ఉన్నాయన్నమాట. సో మన పరిస్థితి ఏంటంటే మనం జీవశక్తి కింద వస్తాం. అందరం జీవస్ కదా, అందరము మనం జీవశక్తి కింద వస్తాం, మధ్యలో ఉన్నాం అనమాట. మనకి ఇటుపక్క అంతరంగిక శక్తి ఉంది స్వామిది, ఇటుపక్క బహిరంగ శక్తి ఉంది మాయ. ఓకే, మన పొజిషన్ ఎట్లా ఉందంటే వీ కెనాట్ బి ఇండిపెండెంట్, వీ హ్యావ్ టు బి డిపెండెంట్ ఆన్ సంథింగ్. ఈదర్ ఈ శక్తిలో అన్నా ఉండాలి, ఆ శక్తిలో అన్నా ఉండాలన్నమాట. మధ్యలో తటస్థంగా ఉండే పొజిషన్ కాదు మంది. బై డిఫాల్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనము ఈదర్ ఇట్లా మాయలో అన్నా ఉంటాము, ఆర్ అంతరంగిక శక్తి భక్తిలో అన్నా ఉంటాం అనమాట. ఉండాలి, దట్ ఈస్ వాట్ అవర్ పొజిషన్ ఈస్ బై డిఫాల్ట్. సో శ్రీల ప్రభుపాద అంటారు, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్, if you are not engaged in the devotional service of the Lord, know that by default you are in Maya. You are in the modes of nature struggling. సో అది అన్నమాట మన పరిస్థితి. పెద్ద చాయిస్ లేదు మనకి ఇక్కడ. మనం ఇది చెయ్యట్లేదంటే అర్థము ఇంకేదో జరుగుతుంది అని. సో అందుకని వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. మనం వీఆర్ in the internal energy of the Lord with the mercy of Srila Prabhupada. ఏదో ఒక రకంగా అందరము ఇంటర్నల్ ఎనర్జీలో, భక్తిలో, డివోషనల్ ఎనర్జీలో ఉన్నామన్నమాట. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ సో ఐ వాజ్ థింకింగ్ అండి, మనం ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు రామాయణ లైఫ్ లెసన్స్ మీకు గుర్తుందో లేదో కానీ నాకు one thing was coming to me again and again. Let me just check and see. గుర్తులేకపోయినా పర్వాలేదు, బట్ లెట్స్ సీ మీకు కూడా అది హార్ట్ టచింగ్ ఉంటుందో లేదో. కౌసల్యాదేవి, కైకేయి వాజ్ వెరీ వండర్ఫుల్ కైండ్ హార్టెడ్ పర్సన్ కదా. మరి అంత టక్కున ఎట్లా చేంజ్ అయిపోయింది? మందర రాగానే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మొత్తం చేంజ్ అయిపోయింది. మనకంటే చాలా చాలా కైండ్ హార్టెడ్ కదా, ఎట్లా జరిగింది? అండ్ దానివల్ల మనం నేర్చుకున్న లెసన్ ఏంటి అనేది అది నాకు పదే గుర్తొస్తుంది. మీకు ఎవరికన్నా ఇఫ్ యూ రిమెంబర్ అండ్ ఇఫ్ ఇట్ టచ్ యువర్ హార్ట్ ఆల్సో, ఆ లెసన్ ఏమన్నా మీకు do you remember? Did it come to your mind also? ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ లో అంత మంచిగా ఉన్నామే టక్కున అట్లా మారిపోవడానికి ఏమైంది? వాట్ వాజ్ ద రీజన్? ఓ అయితే మనం ఇది గమనించుకోవాలి. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, అండర్ ఎనీ రీజన్స్, వీ హ్యావ్ టు సీ దట్ సంథింగ్ షుడ్ నాట్ హ్యాపెన్ విత్ ఇన్ అస్. అది ఎవరికైనా డూ యూ వాంట్ టు సజెస్ట్? గుర్తుంటే, ఐ నో చాలా వీక్స్ అయింది పోవచ్చు, బట్ యూ డూ, యూ మే ప్లీజ్ సజెస్ట్. ఏంటది? ఓ ఇట్లా వద్దు, ఇట్లా తెలియకుండా కూడా జరుగుతుందా, అయితే ఇట్లా జరగకుండా చూసుకోవాలి. సో ఈ ఒక్కటి దట్స్ అన్ ఇండికేటర్ అనుకున్నాం మనము ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ లో మనం నేర్చుకోవాల్సింది. ఏమన్నా గెస్? హరే కృష్ణ మాతాజీ. హరి చెప్పండి మాతాజీ.
మాతాజీ మందర అంతా ఆమెకు చెప్పుడు మాటలన్నీ చెప్పి మనసు అంతా విరక్తి కలిగేటట్టు రాముల వారి మీదంతా లేనిపోని అసూయ మాటలు చెప్పి తనకొక్కడే కొడుకున్నాడు, అతనికి రాజ్య పట్టాభిషేకం లేకుండా చేస్తారని చెప్పి అంతా ఆమెకంతా చాలా హితబోధ చేసి చెడు మాటలన్నీ ఆమెకు మనసులోకి ఎక్కించింది మాతాజీ. అందువల్ల ఆమె చాలా అసూయతో ఆమె ఇంకా రాముల వారిని బయటికి పంపించాలా, భరతునికి పట్టాభిషేకం చేయాలా అనే దురుద్దేశంతో ఆమె ఆ విధంగా అది దశరథ మహారాజును కోరుకుంటుంది. ఆయన 3 వరాలు కోరుకుంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. మీరన్నారే అసూయ పడింది అని మనం అంటున్నాం కదా, కానీ కైకేయికి తను అనుకోలేదు నేను అసూయలో ఉన్నాను అని. తనకి చాలా, నా తల్లిగా నేను నా ధర్మం చేస్తున్నాను, నా కన్న కొడుకు బాగోగులు చూసుకోవాలి, పట్టాభిషేకం చేయాలి, కాబట్టి నేను కరెక్ట్ చేస్తున్నా అని చాలా గర్వపడింది తల్లిలాగా. సో తను అసూయ పడుతున్నాను తను అనుకోలేదు. తను అట్లా అనుకోనే ఉంటే బహుశా చేసేది కాదేమో. సో ఎంత సటిల్ గా జరుగుతుంది. మనకెప్పుడైనా అట్లాంటి కోపమైన అసూయ అని ఉన్నప్పుడు మనకి బాగానే అనిపించవచ్చు, మనకి మన రీజనింగ్ ఉండొచ్చు, మనం ఎందుకు అట్లున్నామనేది. ఎదుటోళ్ళకి కోపంగా ఉన్నాను ఆర్ అసూయగా ఉన్నానని తెలియచ్చు, కానీ నాకు ఇండికేటర్ ఏంటి? నాకు ఎట్లా తెలుస్తుంది నేను అసూయగా ఉన్నానా కోపంగా ఉన్నానా అని? ఎట్లా తెలుస్తుంది? బికాస్ ఇట్స్ నాట్ ఈజీ కదా. మనం కరెక్టే అనుకోకపోతే ఎందుకు అరుస్తాము, ఎందుకు కోపడతాము? మనం కరెక్టే ఇది నేను చేసేది అని అనుకోకపోతే వేరే వాళ్ళకి అసూయగా ఎందుకు బిహేవ్ చేస్తాం? చేసే ఛాన్స్ తక్కువ కదా. మనకు అది కొంచెం ఇండికేషన్ తెలిసినా ఓ నేను ఇట్లా చేస్తున్నానేమో. సో దానికి ఇండికేటర్ ఏంటి? మనకి తెలియడానికి. బట్ థ్యాంక్ యూ మాతాజీ, యూ brought us very close to the point. చెప్పండి. పాపం స్టార్టింగ్ ఐఎమ్ మేకింగ్ యూ థింక్ అనుకుంటా. కృష్ణ మాతాజీ, దండవస్ మాతాజీ, ఇది మాయే కారణంగానా అంతవరకు ఆవిడ మంచి సత్వగుణం ఆ ఆలోచనలో ఉన్న ఆవిడ ఒకసారి త్రూ మందర మాయ వచ్చి ఆవిడని ఆ మోహావేశంలోకి పెట్టిందేమో? రైట్, మాయ కదా ప్రభు. బట్ వాట్ ఈస్ ద ఇండికేటర్ ఫర్ అస్ దట్ ఐ యామ్ ఇన్ మాయా, ఐ యామ్ ఇన్ అసూయ, ఐ యామ్ ఇన్ యాంగర్? వాట్ ఈస్ ద ఇండికేటర్ ఫర్ మీ? ఎవరు ఏం చెప్పరు మన చుట్టూ, ఓకే, భయం వల్లనో మంచిగా ఉండాలనో వాట్ ఎవర్ రీజన్, కానీ మనకి వాట్ క్యాన్ బి ద ఇండికేటర్? అది ఓకే అండి. యు హ్యావ్ I shall put forward and see if that goes in your line of thinking also. If that's okay, shall I go ahead put forward, or anybody of you would try also? మాతాజీ, హరి పుత్ర వాత్సల్యం అని అనుకుంటున్నాను మాతాజీ. అంటే షీ హాస్ దట్, అంటే కొడుకు అన్నప్పుడు కొంచెం వాత్సల్యం ఉంటది కదా. మరి రాంగ్ కాదు కదా అది అని అనుకుంటుంది కదా తను. బట్ ఎంత బీభత్సం జరిగింది అయోధ్యలో కదా. తనకి నాకు పుత్ర వాత్సల్యం ఉంది, నేను తల్లిగా నా ధర్మం చేస్తున్నాను అని అనుకోబట్టి తనంత కఠినంగా అయింది. అది యాక్చువల్ గా ఐ వాస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్రెస్ అన్నమాట. సో మనము I was just thinking about it when I had to face the challenges. Whatever reason that it might be outside only, if I feel like I am being hard in myself, మనం మెత్తగా ఉన్నప్పుడు or relaxed గా మెత్తగా ఉన్నప్పుడు we can feel that we are relatively soft enough atlani. But when something triggers us, makes us hard, that also we can feel, that hardness in the heart. That's what I was trying to put on. The hardness in the heart, కఠినత్వం ఉంది కదా. ఏ రీజన్ వల్ల కఠినత్వం వచ్చింది అనేది పక్కకు పెడితే, that కఠినత్వం itself that we feel inside, that can be an indicator, if you may
థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు కైకేయి విషయంలో ఆమె కఠినంగా అయింది రాముడి పట్ల. పుత్రవాత్సల్యం ఉండొచ్చు, తల్లిగా నా ధర్మం చేయాలనొచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ రీజన్ కైకేయికి బాగానే ఉంది, కానీ ఏం జరగాలో అది జరిగింది అయోధ్యలో అండ్ ఫ్యామిలీలో, రైట్? అట్లా నాకు కరెక్టే అన్న రీజన్, దట్ సంథింగ్ దట్ రీజన్స్ మీ వెల్ may not reason well with us. It may reason ill to them. Right? సో అందుకని రీజన్ ఏదైనా అని పక్కకు పెట్టింది యాక్చువల్గా. కఠినత్వము మన లోపల సాఫ్ట్ హార్టెడ్నెస్ పోయి హార్డ్ హార్టెడ్నెస్ వచ్చింది అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్, దెన్ దట్ మైట్ బి అన్ ఇండికేటర్ టు జస్ట్ చెక్ అండ్ సీ, టు సీ ఇఫ్ we are if there is something that we are missing in that particular situation, or if that can be handled in a better way, not being too hard. So I just thought I'll put forward. Adi actually the very first class and the very first kada manam anukundi. And for some reason, naku that I have noticed that has been the crux of many other challenges that we might face. Andukani adi pade pade I was just thinking of it. So I thought I'll just put forward. Does that any comment or thoughts on that particular point, and any other suggestions that you could think of? The hard-heartedness, for whatever reason it is. So, if you all permit, then we can move on to the actual topic. But thank you for for considering to think about it, your contribution, your thought on that regard. Okay, shall we move on? Actually, you want to keep? So, and then I am not being in a very rush mood lo lenandi, in the sense ఇది ఫినిష్ చేయాలి, ఈ టాపిక్ అయిపోవాలి, ఇప్పుడు ఈ టాపిక్ అవ్వాలి అనే ఆ ఉద్దేశంలో ఐఎమ్ నాట్ సో ఇంక్లైన్డ్. ఎందుకంటే ఇప్పటి వరకు అయిన కథలుండే నాకు 1 month టైం ఉంది కదా మనకి, ఆ 1 month లో తిరుగుతూ ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ వాజ్ డిస్కస్డ్, ఓ మై గాడ్ ఇది ఇట్లా ఉందా, హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ పాయింట్, అట్లా అని. So unless we are actually taking that instruction that Ramayana is giving us and try and అది మన లోపలికి వెళ్ళి మనము ప్రాక్టీస్ చేయడానికి, if we are గివింగ్ సమ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇన్ దట్ రిగార్డ్ కదా, అది మనం ఒక కథలాగా విన్నాము అయిపోయిందిలే, అప్పుడు అది అనుకున్నాము, ఆ పాయింట్ బాగుంది, ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటి అనే మూడ్ లో ఉంటే అంత ఎక్కువ బెనిఫిట్ ఉండదేమో అనిపించింది. అందుకని నాట్ ఇన్ ఏ వెరీ రష్ మోడ్. టు రీక్యాప్, మనము లాస్ట్ మంత్ భరతుడి గురించి అనుకున్నాం కదా. దోస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ పాయింట్స్ ఆల్సో. సో భరతుడు కైకేయి వల్ల ఇదంతా తెలిసింది అని తెలిసిన తర్వాత భరతుడికి చాలా కోపం వస్తుంది కదా. బట్ చాలా కోపాన్ని ఆపుకుంటాడు. అండ్ దెన్ శ్రీరాముణ్ణి తిరిగి తీసుకొని రావాలి, అది చిత్రకూటం కదా, అక్కడ ఉన్నారు కదా. సో తిరిగి తీసుకొని రావాలి శ్రీరాముణ్ణి అని అనుకుంటాడు కదా భరతుడు. అనుకున్నప్పుడు కైకేయి కూడా దెన్ షీ విల్ హ్యావ్ చేంజ్ ఇన్ ద హార్ట్ బై దట్ టైం. మనసు మారుతుంది కైకేయి కూడా, అరే నా వల్ల ఇంత జరిగిపోయిందా, భరతుడికి పట్టాభిషేకం జరగాలని పన్నాను, భరతుడు చాలా హ్యాపీగా ఉంటాడు అనుకున్నాను, కానీ హ్యాపీగా లేడు, నన్ను ఎంత చిన్న చూపు చూస్తున్నాడు, అంటే నేను కరెక్ట్ చేయలేదైతే, ఇంత తప్పిదం జరిగిందా అని కైకేయికి అప్పటికల్లా బాధపడుతుంది. చేంజ్ ఇన్ ద హార్ట్ జరుగుతుంది, మనసు మారుతుంది. సో భరతుడు కైకేయి కూడా, నేను కూడా వస్తాను భరత, నీతో శ్రీరాముని తీసుకొని వద్దాము పట్టాభిషేకంకి అని చెప్పుద్ది కైకేయి.
అప్పుడు భరతుడు అప్పటి వరకు చాలా కోపంగా ఉంటాడు కదా, చాలా కోపంగా ఉంటాడు తల్లి మీద. కానీ ఈ మాట అనేసరికి ఆలోచిస్తాడు, తీసుకెళ్లాలా వద్దా అని. సరే, యూజే అవుతుందిలే, శ్రీరాముడు కైకేయిని కూడా చూస్తే రావడం ఈజీ అవుతుంది అని అనుకుంటాడు, తీసుకెళ్తాడు. కానీ అక్కడ ఒకటి అనుకున్నాం మనం, భరతుడికి కైకేయి మీద ఎంత కోపం ఉండింది కదా, చెయ్యి చేసుకోవాలనేంత కోపం కూడా వచ్చింది తల్లి మీద, బట్ చేసుకోకూడదని ఆగాడు. అంటే అంత కోపం వచ్చింది. అంత కోపం ఉన్నా కూడా కైకేయి నేను కూడా వస్తా భర్త తీసుకొని వెళ్ళు అంటే ఎంత తొందరగా భరతుడు హీ ఫర్గేవ్ కదా, వాళ్ళ తల్లిని క్షమించాడు. అది పెట్టుకోలేదు మనసులో. అండ్ దెన్ పన్నాగం పన్నుతున్నావా అట్లా అని ఆ ఇన్సిడెంట్ కి సంబంధించి కానీ అండ్ ఆ పర్సన్ కి సంబంధించి కానీ, వాళ్ళ ఇక్కడ ఈ విషయంలో తన తల్లికి సంబంధించి కానీ లోపల హార్ట్ లో హీ డి నాట్ కీప్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా కాలం ఉంచలేదు, చాలాసేపు ఉంచలేదు లోపల, చక్కన తీసేశారు. రైట్, అదొకటి కదా లాస్ట్ టైం. అండ్ అనుకున్నాము. అండ్ దెన్ దానివల్ల లెసన్ ఏమనుకున్నాము, మనకి భరతుడుకి జరిగింది ఏంటి, కైకేయి ఎంత పెద్ద తప్పిదం జరిగిపోయింది, అయినా కూడా భరతుడు అట్లా ఈ లెట్ దట్ గో. మరి మనకి ఎన్ని జరుగుతుండొచ్చు కదా, రోజువారీగా ఎంత మందితో, తెలిసిన వాళ్ళతో, తెలియని వాళ్ళతో, ఎస్పెషలీ ఫ్యామిలీ మెంబర్స్ తో, వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మనకి, ఫ్రెండ్స్ తో అయినా. సో తెలుసో తెలియక అవ్వచ్చు, తెలిసి కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి మిస్టేక్స్ అందరి వల్ల జరుగుతుంటాయి. సో ఆ జరిగినప్పుడు ఆ మిస్టేక్ పర్టికులర్ మనిషి వచ్చి ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్ అన్న తర్వాత, ఇఫ్ వీఆర్ నాట్ బీయింగ్ అగైన్ రిసెప్టివ్ టు దెమ్ అండ్ సాఫ్ట్ హార్టెడ్ గా అది మర్చిపోయి సరే పర్వాలేదు అని పక్క పెట్టి మామూలుగా ఉండకపోతే ఏమవుతుంది అనేది మనకి రెగ్యులర్ లైఫ్ లో తెలిసిందే. బట్ భరతుడు ఏం చూపిస్తున్నాడంటే అట్లా ఉండాలి. ఎవరన్నా ఐఎమ్ సారీ అబౌట్ ఇట్ అని వాళ్ళ తప్పిదం తెలుసుకొని వచ్చినప్పుడు మనము మళ్ళీ నార్మల్గా ఉండాలి వాళ్ళతో అని ఒకటి అది అనుకున్నాం కదా. ఇట్ కుడ్ బి ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, డిస్టెంట్ ఫ్యామిలీ అవ్వచ్చు, పిల్లలు కూడా ఒక్కొక్కసారి కొట్టుకుంటారు, నువ్వెందుకు ఇట్లా చేసావు అది అని. అండ్ నువ్వు అట్లా చేసావు కాబట్టి నేను ఇచ్చేస్తా అట్లా అని. బట్ ఇఫ్ దే ఆర్ షోన్ an example of how we should be just forgiving others when they accept it అనేది, అది that can be helpful for us. అది పిల్లల్లో కూడా if they are trained doing our best అనుకోండి, but if they are trained that we should be excusing others when they say sorry అనేది అదండి. అండ్ నెక్స్ట్ ది గుహుడి దగ్గర, రైట్, భరతుడితో పాటు అందరూ ముగ్గురు తల్లులు వస్తారు అండ్ వశిష్ఠుడు వస్తాడు, మొత్తం రాజ్యం అంతా కళ్ళు వస్తుంది కదా. అప్పుడు భరతుడు వచ్చి గుహుడితో మాట్లాడతాడు, గుహుడిని అడుగుతాడు కదా, గుహుడిని అడుగుతాడు శ్రీరాముడు ఏ దిశగా వెళ్ళాడో చెప్తావా అని. అప్పుడు గుహుడు ఏం రెస్పాన్స్ ఇస్తాడు అండ్ భరతుడు ఎట్లా రియాక్ట్ అయ్యాడు, అది ఎవరికన్నా గుర్తుందా అండి? వెరీ క్విక్లీ భరతుడు ఎట్లా రియాక్ట్ అయ్యాడు, మనకి అక్కడ లెసన్, వాట్ వాజ్ ద లెసన్ ఫర్ అస్? ఎస్, హరి మాతాజీ. సో గుహుడికి అనిపిస్తుంది అనమాట, మళ్ళీ భరతుడు వచ్చి మళ్ళీ రామునైనా చేద్దామని కొంచెం కోపంలో ఉంటాడు. సో అది గమనించిన భరతుడు ఆయనని కాదు అని, అంటే చాలా హంబల్గా వెళ్ళి అది కాదు అని చెప్పేసి, ఈవెన్ ఎందుకంటే వాళ్ళ అన్నంత ఏజ్ కాబట్టి కాళ్ళు మొక్కి కాదు అని చెప్పేసి, నాకు అన్నయ్యది దారి చూపించండి నేను మళ్ళీ తీసుకొస్తున్నా అని చెప్పేసి చాలా హంబల్ గా ఉంటాడు. Is that correct, Mataji? Oh yes, wonderful. Thank you, Mataji.
దట్స్ వండర్ఫుల్. యా, జస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుతుంటూనే అండ్ అది మన కళ్ళ ముందు కదులుతుంటేనే దెన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ వెన్ వీ ఫేస్ ఎ ఛాలెంజ్. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పారు. సో దాంట్లో ఇఫ్ వి ఇమాజిన్ కదండి, అది గుహుడు అట్లా ఎట్లా అంటే అనుమానాస్పదంగా చూస్తాడు భరతుణ్ణి. అంటే ఇంకేమన్నా చేద్దామన్నా రాముల వారిని చేసింది అడవులకు పంపించింది సరిపోలేదా అన్నట్టుగా చూస్తాడు కదా. అప్పుడు రెగ్యులర్ గా అయితే ఎట్లా రియాక్షన్ ఉంటుంది, మనం అయితే ఎట్లా రియాక్ట్ అవుతాము ఆ పరిస్థితిలో ఉంటే? అండ్ యాజ్ మాతాజీ జస్ట్ మెన్షన్డ్, భరతుడు అట్లా హంబుల్ గా ఎట్లా ఉండగలిగాడు? దీస్ 2 క్వశ్చన్స్. రెగ్యులర్ రియాక్షన్ మనది ఎట్లా ఉంటుందండి? గుహుడు ఈజ్ సామాన్యుడు, సామాన్య పౌరుడు, రైట్? ఆ రాజ్యంలో భరతుడు రాజకుటుంబం అండ్ రాజు అవుతాడు. జస్ట్ ఇమాజిన్, ఒక్క సామాన్యుడు వచ్చి రాజును అనుమానాస్పదంగా మాట్లాడి డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉండి అండ్ అంత కోఆపరేటివ్ గా ఆన్సర్ ఇవ్వనప్పుడు ఆ పర్టికులర్ రాజుకి, అథారిటీ లో ఉన్న పర్సన్ కి he could just give him a death sentence also. రాజు కాబట్టి హరే కృష్ణ అండి. పాప ఐ థింక్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. నేను ఐ డోంట్ నో మీకు వినిపిస్తుందేమో, వేరే రూమ్కి వెళ్ళమని చెప్తాను. సారీ అండి. థ్యాంక్ యూ నాన్న. ఐ యాక్స్ దెమ్, వాళ్ళు ఒకసారి కనిపిస్తారేమో ఇవాళ కెమెరాలోని. సుభాష్ ప్రభుకి పిల్లలు రెడీ. సో భరతుడు యా కదా, ఆ పవర్ లో అథారిటీలో ఉన్నప్పుడు వాట్ ఎవర్ అథారిటీ ఇట్ మైట్ బి, ఏ పేరెంట్ అథారిటీ ఆర్ ఎ బాస్ అథారిటీ ఆర్ ఎ సూపర్వైజర్ అథారిటీ, ప్రైమ్ మినిస్టర్ అథారిటీ, వాట్ ఎవర్ అథారిటీ, చిన్న అథారిటీనో పెద్ద అథారిటీనో, మన ఇమీడియట్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? లైక్, నాకు నువ్వు ఇట్లాంటి రియాక్షన్ చూపిస్తావా? సో అని అదే భరతుడైతే హీ కూడా గివెన్ మరణదండని ఇచ్చి ఉండొచ్చు. నువ్వు చెప్పకపోతే నేను కనుక్కోలేను అనుకున్నావా అని, ఆర్ ఇదే నాతో ఉండే విధానం అని మరణదండ ఇచ్చి ఉండొచ్చు, ఆర్ హీ వుడ్ హావ్ చాస్టైజ్డ్, గట్టిగా మాట్లాడి ఉండొచ్చు, ఆర్ థ్రెటన్ చేసి ఉండొచ్చు, ఇవన్నీ చేసి ఉండొచ్చు. మనం కూడా ఏదైనా వాట్ ఎవర్ చిన్న పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు, ఈవెన్ పేరెంట్ ఈజ్ ఆల్సో ఏ లిటిల్ బిట్ ఆఫ్ అన్ రెస్పాన్సిబుల్ అథారిటీ పొజిషన్ కదా. సో ఆర్ ఇంకేదన్నా సిచ్యువేషన్ లో అయినా కూడా మనం ఆ పొజిషన్ లో ఉంటే, ఆ పొజిషన్ లో ఉన్నాము కాబట్టి దాని తగ్గట్టు మాట్లాడచ్చు. మనం ఇది ఉంది కదా, యూ షుడ్ బి డూయింగ్ దాట్, ఇట్లా కదా అని. బట్ భరత డిడ్ నాట్ గెట్ అఫెక్టెడ్ విత్ దట్ పొజిషన్. నేను రాజుని అనే ఇది భరతుల్లో రెస్పాన్స్ లో నేను రాజుని అనేది ఏమాత్రం డిడ్ నాట్ క్రీప్ ఇన్, అది ఎఫెక్ట్ కాలేదు. అండ్ ఎందుకంత హంబుల్ గా ఉండగలిగాడు భరతుడికి? ఈ డిడ్ నాట్, ఒక సామాన్య పౌరుడు నన్ను ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా చేస్తున్నాడు అనేది ఏమాత్రము తగలేదు. డిడ్ నాట్ మ్యాటర్ టు హిమ్. అండ్ నాకు నా అన్నగారి మీద ఉన్న ఆప్యాయత, గౌరవం కంటే కూడా ఆయనకి ఎక్కువ ఉంది అనుకుంటున్నాడా అనే ఆలోచన కూడా రాలేదు. అంటే మనకి జనరల్ గా ఫ్యామిలీలో అట్లా వస్తుంది, నాకంటే కూడా ఉందా నీకు అట్లా అని అనుకుంటాను. సో భరతుడికి ఆ థాట్ కూడా రాలేదు. అండ్ ఆయన మీద కొంచెం కటువుగా కూడా ఉండలేదు. బట్ సో అవేవి తగలేదు. ఒక సామాన్య పౌరుడు నన్ను ఎట్లా అంటున్నాడు, నాకు డిస్రెస్పెక్ట్ జరిగింది, రాజుగా రావాల్సిన మర్యాద నాకు రాలేదు, నేను ఏనుగు మీద కూర్చొని నా చారిట్లో ఉండి నేను దిగి వచ్చి ఈయన గుహుడి దగ్గరికి అడగాల్సిన అవసరం లేదు. ఎవరినో ఒకళ్ళని పంపించితే కూడా ఈ గుహుడు చెప్పాలి నాకు ఎటువైపు వెళ్ళాడు శ్రీరాముడు అంటే. సో అట్లా కాకుండా ఎవరిని పంపించకుండా నేనే వచ్చి నుంచొని తన ముందుండి అభ్యర్థిస్తుంటే కూడా ఇట్లా జరిగింది అనేది, ఇదేది భరతుడికి తగలేదు, తట్టలేదు. ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ టు హిమ్, ఇదంతా జరుగుతుంది తనకి అని. బికాస్
భరతుడి ధ్యాస అంతా ఒకటే ఉండింది. శ్రీరాముడు ఎక్కడున్నాడు, ఎట్లా తిరిగి తెచ్చుకోవాలి. సో హంబుల్నెస్, అంత హంబుల్ గా ఎట్లా ఉండగలిగాడు భరతుడు, ఇన్ని కూడా తట్టుకొని, ఇన్ని లెవెల్స్ ఆఫ్ ఇన్సల్ట్ తట్టుకొని కూడా తిరిగి ఏమనకుండా, గుహుడితో కఠినంగా కూడా మాట్లాడకుండా అంత హంబుల్ గా ఎట్లా ఉండగలిగాడు? అది నాట్ ఈజీ కదండి, నాట్ ఈజీ ఎట్ ఆల్. ఇప్పుడు మన ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ లో చూస్తే భరతుడు అంత రాజు, ఆయనకి ఇంకెంత డిఫికల్ట్ అయి ఉండాలి. మనకి చిన్న చిన్న చిత్క అట్లా ఏవో పొజిషన్లు అవి ఇవి ఉంటుంటాయి, దానికే మనము వి మే నాట్ బి ఏబుల్ టు హ్యాండ్ ఇట్ ప్రాపర్లీ కదా. అంటే అది ఈజీ కాదు, చాలా కష్టమైన పని. అన్నన్ని ఇన్సల్ట్స్ జరుగుతున్నా కూడా హార్ష్ గా ఉండకుండా అంత హంబుల్ గా దారి చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది చాలా కష్టమైన పని. అది ఎట్లా చేయగలిగాడు భరతుడు? అక్కడ నుండి లెసన్ ఏంటంటే మనకి, భరతుడి ధ్యాస అంతా టోటల్ గా శ్రీరాముణ్ణి ఎట్లా రాజ్యానికి తీసుకొని రావాలి. సో హీ వాజ్ నాట్ ఫోకస్డ్ ఆన్ హిమ్సెల్ఫ్, హీ వాజ్ ఫోకస్డ్ మోర్, అబ్జార్బ్డ్ మోర్ ఇన్ ద లార్డ్. శ్రీరాముడి మీద ఉండిందన్నమాట దృష్టంతా. భరతుడి మీద, తన మీద తనకు ఆ దృష్టి లేదు. అందుకని ఇట్లా ఇన్సల్ట్స్ రాళ్ళులాగా పడుతున్నా కూడా దెబ్బలు తగలలేదు భరతుడికి. బికాస్ దృష్టి భరతుడికి తన మీద లేదు, తన దృష్టి అంతా శ్రీరాముడి మీద ఉంది. సో దాంతో ఇట్లా రాళ్ళు పడుతున్నా కూడా దెబ్బలు తగలలేదు భరతుడికి. రాళ్ల లాంటి ఇన్సల్ట్స్ పడుతున్నా కూడా తేడా తెలియలేదు. ఎక్కడి వచ్చింది అంత శక్తి అంటే, బికాస్ తన దృష్టి అంతా స్వామి మీద పెట్టాడు కాబట్టి. అట్లాగే మన లైఫ్ లో కూడా ఎన్నో రకాల ఇన్సల్ట్స్ వస్తాయి, డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి, రాళ్ళు పడుతుండొచ్చు, డిఫికల్టీస్ పడుతుండొచ్చు. ఇట్లా ఈ రాళ్ళు ఇన్సల్ట్స్ రూపంలో, డిఫికల్టీస్ రూపంలో పడుతుండొచ్చు. కానీ మనమంత చలించము, మనకంత తగలదు. ఇప్పుడు భరతుడికి ఎట్లా తగలలేదు చూడండి, అట్లా తగలదు. ఎందుకంటే మన దృష్టి అంతా స్వామి మీద అబ్జార్బ్ అయి ఉన్నప్పుడు ఈ రాళ్ళన్నీ కాటన్ పీసెస్ లాగా పడుతూ ఉంటాయి అన్నమాట. రాళ్ళన్నీ దూదులు అయిపోయి దెబ్బలు తగలకుండా ఉంటాయి. అంటే స్వామి భావనలో, శ్రీరాముడి భావనలో, కృష్ణ భావనలో అంత మహత్యం ఉందన్నమాట. అందుకని ఇవేవి తగలేదు. సో భరతుడు, he was totally absorbed in శ్రీరామ్. హౌ టు బ్రింగ్ హిమ్ బ్యాక్, ఎట్లా తీసుకొని రావాలి పట్టాభిషేకం. ఎందుకు తీసుకొని రావాలి? బికాస్ శ్రీరాముడు ఉంటే, పట్టాభిషేకం చేస్తే జనాలందరూ, పౌరులందరూ చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇవి అన్నమాట భరతుడి థాట్ అట్లా ఉండింది. అంటే భరతుడు తన గురించి, తన మీద ఏమి దృష్టి లేదు, స్వామి మీదే మొత్తం అబ్జార్ప్షన్ ఉంది. అండ్ మిగతా వాళ్ళందరికి ఎట్లా మంచి జరుగుతుంది అనే అన్నమాట తన ఫోకస్ అంతా. అందుకని ఇవేవి అంత బాధించలేదు భరతుడికి. అందుకని కఠినం కాలేదు. చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ పాయింట్, కఠినం కాలేదు భరతుడికి. హృదయం కఠినం అయ్యి హార్ష్ గా మాట్లాడలేదు, దండనేమి ఇవ్వలేదు గుహుడికి. అండ్ మాతాజీ చెప్పినట్టు హీ యాక్చువల్లీ బోస్ డౌన్, ఇంకా రెస్పెక్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే బికాస్ ఆయన హార్ట్ కంటిన్యూ టు బి సాఫ్ట్. కైకేయిలాగా గట్టిగా అయిపోలేదు భరతుడికి. భరతుడు హార్ట్ వాస్ కంటిన్యూ టు బి సాఫ్ట్ బికాస్ ఆఫ్ ద అబ్సార్ప్షన్ ఇన్ లార్డ్ శ్రీరామ్ అదనమాట. సో అక్కడ దానిలో స్వామి భావనలో, కృష్ణ భావనలో అంత దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పొటెన్సీ. అందుకని మనం ఎన్నెన్నో సొల్యూషన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు, ప్లాన్లు చేసుకోవచ్చు. ఇదైతే ఇట్లా చేస్తా, అదైతే ఇట్లా చేస్తా, హ్యాండిల్ చేస్తా అని వీ కెన్ ట్రై అవర్ బెస్ట్. ప్రాక్టికల్గా ఏది కావాలో చేసుకోవచ్చు మనము. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుండి మనకి వీ కెన్, దిస్ కెన్ బి టేక్ హోమ్ పాయింట్ ఫర్ అస్. సో అది అనుకున్నాం కదా భరతుడితే. అండ్ ద లాస్ట్ వన్ ఇన్ భరత, చిత్రకూటంకి వచ్చిన తర్వాత అండి, దెన్ భరతుడు శ్రీరాముడు, లక్ష్మణుడు, వి ఆల్రెడీ టాక్డ్ అబౌట్ దాట్. అప్లిఫ్టింగ్, మన ఎమోషన్స్
అప్లిఫ్ట్ అయ్యేలాగా ఉండాలి. ఎమోషన్స్ ఆర్ ఓకే టు హ్యావ్, బట్ దోస్ ఎమోషన్స్ హ్యావ్ టు బి ఇన్ అప్లిఫ్టింగ్ మేనర్. సో మనకి భావం, ఎమోషన్స్ అంటే మనకి ఫీలింగ్స్ ఉండొచ్చు, కానీ ఆ పర్టికులర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ మనల్ని అప్లిఫ్ట్ చేసేలాగా ఉండాలి. అది మనము లక్ష్మణుడి దగ్గర తెలుసుకున్నాం కదా లాస్ట్ టైం. సో లార్డ్ రామ్ ఆన్సర్ ఇస్తాడు లక్ష్మణుడికి, ఏంటి రామ, మరి నాకు భరతుడిని చూడగానే కోపం వచ్చింది, మళ్ళీ నిన్నేమో చేస్తాడని, మరి అట్లా రావడం తప్ప అన్నప్పుడు శ్రీరాముడు చెప్తాడు, భావం అనేది, ఫీలింగ్ అనేది రావచ్చు, కానీ అది మనకి హెల్ప్ చేసే ఫీలింగ్ అయి ఉండాలి అని అదొకటి నేర్చుకున్నాం అక్కడ. అండ్ ఆ తర్వాత భరతుడు హీ వాజ్, శ్రీరాముడు పక్కన లేకపోయినా హౌ డీప్లీ హీ వాజ్ థింకింగ్ దట్ శ్రీరాముడికి ఉండాల్సిన పొజిషన్ తనకు ఉండాల్సిందే, నాకు కాదు అని. సో 2 ఇన్స్టెన్సెస్ జరిగాయండి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో. సో వాట్ ఆర్ దోస్ 2 ఇన్స్టెన్సెస్ వేర్ మన భరతుడు ఏ రకంగా శ్రీరాముడి పొజిషన్ నాకంటే సుపీరియర్, కాబట్టి అది అట్లాగే ఉండాలి, నేను స్వామికి అన్నగారికి దాసుని, కాబట్టి నేను ఇక్కడే ఉండాలి అనే మనసులోని భావము 2 రకాలుగా బయట ఎక్స్ప్రెస్ అయింది. ఆ 2 రకాలు గుర్తుందండి? దిస్ విల్ బి ద లాస్ట్ థింగ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద నెక్స్ట్ పాస్ట్ టైమ్ ఆఫ్ బంగారు గోల్డెన్ డేర్. అది విల్ డూ ఇట్ నౌ. బట్ ఆ 2 లెసన్స్ 2 ఏ రకంగా భరతుడు, how did he express that? Your position is there, my lord, and my position is here as your servant అనేది 2 రకాలుగా ఎక్స్ప్రెస్ చేశారు. ఒకటి ప్లీజ్ గో హెడ్. ఒక్క రకం ఏముందంటే రాముల వారు పడుకుంటాడు కదా, సో అతనికంటే నేను అంటే ఒక భూమిలో చిన్న గొయ్యిలాగుతూ అక్కడ అతను పడుకుంటాడు. సో దట్ ఈస్ వన్ థింగ్. బ్యూటిఫుల్. yes. తర్వాత సెకండ్ కూడా ఉన్నాయి, అంటే అట్లా ఎన్నో ఉన్నాయి, బట్ ఐ రిమెంబర్ ఓన్లీ దిస్ థింగ్. నాకు తెలిసి నేను షేర్ చేసుకునే కూడా లిమిటెడ్, మేబీ ఎన్నో ఉంటుండొచ్చు, బట్ థ్యాంక్ యూ, బ్యూటిఫుల్ అండి. ఎస్, శ్రీరాముడు అడవిలో వెళ్ళి నేల మీద, భూమి మీద పడుకుంటాడు, కాబట్టి స్వామి భూమి మీద పడుకుంటే నేను కూడా సేమ్ లెవెల్లో పడుకోవడం ఏంటి అని కొంచెం తవ్వి భరతుడు he lies down there, అక్కడ పడుకుంటాడు. That's one way he showed. And the other way is, as you said, many ఉన్నాయి, కానీ శ్రీరాముడు సరే నువ్వు పట్టాభిషేకం, సరే నువ్వు రాజ్యం నన్ను తీసుకోమంటున్నావు, తీసుకున్నానే అనుకో, నేను నీకు అప్పచెప్తున్నాను, నేను వచ్చే వరకు నువ్వు రాజ్యంలో ఉండు అని అన్నప్పుడు శ్రీరాముడు, ఈ రాజ్యాన్ని నేను తిరిగి వచ్చే వరకు ఈ రాజ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకో అని శ్రీరాముడు చెప్తారు కదా. అప్పుడు భరతుడు హీ కుడ్ హ్యావ్, సరే శ్రీరాముడు వచ్చే వరకు నేను థ్రోన్ మీద కూర్చుంటాను, సింహాసనం మీద కూర్చుంటాను అనుకోవచ్చు. హీ డిడ్ంట్ డూ దాట్. సరే నువ్వన్నట్టే తీసుకుంటా, బాధ్యత తీసుకుంటా, బట్ మీ పాదుకలు నేను సింహాసనం మీద పెడతాను. దట్ ఈస్ నాట్ మై ప్లేస్, దట్ ఈస్ ఓన్లీ యువర్ ప్లేస్. అది మీ ప్లేసే స్వామి అన్నగైతే అది మీ ప్లేసే. సో మీరు అక్కడ ఉంటే నేను యాజ్ ఎ సర్వెంట్ ఇక్కడ ఈ చిన్న గుడిసెలో ఉండి, దెన్ మీరు అన్నట్టుగా రాజ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటా అని చెప్పి, దట్స్ ద అదర్ వన్ హీ హాస్ ఎక్స్ప్రెస్డ్. దట్స్ వాట్ ఐ రిమెంబర్. ఓకే, యా, ఈ 2 అండి నాకు గుర్తుంది, బట్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ యూ కుడ్ షేర్ ఆల్సో. సో అంటే ఇక్కడ ఏంటంటే భరతుడి దగ్గర, ఈవెన్ ఇఫ్ లార్డ్ రామ్ ఈస్ ప్రెసెంట్ విత్ హిమ్, పక్కన ఉన్న అన్నగారు ఆర్ అడవికి వెళ్ళినా కూడా ఇట్స్ ద సేమ్ భరత. అడవిలోకి వెళ్ళి ఎక్కడో అక్కడ ఉన్నా కూడా శ్రీరాముడి మీద ఎట్లా ఉందో మనసులో, ఇట్స్ ద సేమ్ భరత. అక్కడ ఉన్నా కాబట్టి కొంచెం ఎక్కువ రెస్పెక్ట్, వెళ్ళిన తర్వాత ఓకే పర్వాలేదు అట్లా అని లేదు. సో హౌ డీప్లీ ఎన్గ్రెయిన్డ్ కదా లోపల
your place is that, my lord, and I'm your servant అనేది. It is there in the presence of that particular person or in the absence, physical absence, that person also. I don't know. So that's Bharata. And ఇవాళ సీతమ్మది బంగారు లేడీ, గోల్డెన్ డియర్, విల్ టాక్ అబౌట్ దట్. మనం తెలుసాం కదా, ఇది మూవీస్ లో కూడా చూసే ఉంటాము. బట్ అగైన్ యాజ్ యూజువల్ ద థీమ్ ఈస్ వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ పాస్ట్ టైమ్స్. ఇప్పుడు సీతమ్మ వారు ఆమె తను మహాలక్ష్మి, రైట్? అండ్ లక్ష్మణుడు ఈస్ ఎ పార్ట్ ఆఫ్ శ్రీరామ్. ఐ థింక్ ఎవరండి లక్ష్మణుడు? మీకు ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఇస్ ఇట్ ద చక్రం ఆర్ లక్ష్మణుడు అనంత శేషుడు కదా మాతాజీ. అనంత శేషుడు, రైట్. సో they are all the translator. Somebody else? Okay, yeah, right. I think నాది రీసౌండ్ వినిపించింది. ఎందుకు all of a sudden I am hearing my own voice. ఎవరైనా అన్మ్యూట్ చేయాలనుకుంటారండి? ఏంటి మాతాజీ మీరు అడిగారు మళ్ళీ? లేదు, నథింగ్. నాది రీసౌండ్ వినిపిస్తుంది నాకు. హరే కృష్ణ. ఎవరు? హరి. ఓ yes, this is మ్యూట్ better. చేయాలి. మాట్లాడిన తర్వాత మీరు మ్యూట్ చేసేస్తే థ్యాంక్ యూ, దిస్ ఇస్ బెటర్. థ్యాంక్ యూ. సో యా, ఇప్పుడు మనం ఏదైనా లెసన్స్ నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు శ్రీరాముడు, లక్ష్మీ, సీతమ్మ వారు, లక్ష్మణుడు, వీళ్ళంతా మనలాంటి ఆర్డినరీ మోర్టల్ బీయింగ్స్ కాదు. కాకపోతే మనం అనుకున్నాం కదా, ప్రతి ఇన్కార్నేషన్ కి ఒక రీజన్ ఉంటుంది అని. ఈ పర్టికులర్ ఇన్కార్నేషన్స్ లో ఏంటంటే రావణుడి వధ జరగాలి. అండ్ ఇక్కడికి వచ్చారు, మనుషుల రూపంలో వచ్చారు కాబట్టి, ఆ రూపంలో వచ్చి ఆ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి, మనకేమన్నా లెసన్స్ ఇట్లాంటివి ఉంటే అందజేయాలి. ఆ ఉద్దేశంతో జరుగుతుంది ఇదంతా, రామాయణం అంతా. సో ఆ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే, ఈ బంగారు లేడీది ఉంది కదా, అసలు సీతమ్మ ఎందుకు అడగాలి? బంగారు లేడని తెలియదా? అడిగిందే అనుకో, శ్రీరాముడు ఎందుకు వెళ్ళాలి? గాడ్ కదా, భగవంతుడు కదా, తనకి తెలియదా బంగారు లేడీ గురించి? అట్లా వస్తుండొచ్చు మనకి క్వశ్చన్స్ అట్లా. కానీ ఈ పర్టికులర్ థింగ్ మనం మైండ్ లో ఉంచుకోవాలి. ద హోల్ థీమ్ ఈస్ ఫర్ us టు లెర్న్ ద లెసన్స్, అండ్ రావణి వధ జరగాలి, అండ్ మనుషుల రూపంలో ఈ లీల జరుగుతుంది కాబట్టి అది. సో ఈ అక్కడికి వెళ్తారు కదండి బంగారు లేడీ, అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు సీతమ్మ చూస్తుంది కదా. మీకు తెలుసు కదండి, మరీచ బంగారు లేడీ రూపంలో వస్తాడు, గోల్డెన్ డేర్ రూపంలో వస్తాడు కదా. సో ఆ డేర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీలీ బ్యూటిఫుల్ ఉంది. అందుకనే అన్ని జింకలు ఉన్న, అన్ని డేర్స్ ఉన్నా కూడా చుట్టూ సీతమ్మ ఆ పర్టికులర్ డేర్ కి షీ గెట్స్ వెరీ అట్రాక్టెడ్, బికాస్ అంత ఎక్స్ట్రాడినరీలీ బ్యూటిఫుల్ ఉంటుంది. అప్పుడు ఇది కావాలి రామా అని అడుగుతుంది అనమాట. ఆ పర్టికులర్ డేర్ కావాలి, ఆ గోల్డెన్ కలర్ డీర్ కావాలి రామా అని అడుగుతుంది సీతాదేవి. అప్పుడు లక్ష్మణుడు చెప్తాను అనమాట, అమ్మ అది ఇట్ డజంట్ లుక్ లైక్, అది న్యాచురల్ డీర్ లాగా అనిపించట్లేదు, అది సామాన్యమైన జింకలాగా లేదు. దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ ఇట్, ఏదో తేడా ఉంది అందులో. న్యాచురల్ గా ఉండే జింకలు అంత అందంగా ఉండవు, టూ బ్యూటిఫుల్ టు బి న్యాచురల్, సంథింగ్ నాట్ రైట్ అబౌట్ ఇట్ అని లక్ష్మణుడు చెప్తాడు. అది సామాన్యమైన డీర్ లాగా కనిపించట్లేదు, ఏదో మాయ జరుగుతున్నట్టుంది అక్కడ అని లక్ష్మణుడు చెప్తాడు. అండ్ ఆల్సో ఏమంటాడంటే, కావాలంటే చూడు, చుట్టూ ఉన్న యానిమల్స్ ఉన్నాయి కదా, చుట్టూ ఉన్న జింకలు, చుట్టూ ఉన్న జంతువులన్నీ కూడా దూరం దూరం వెళ్ళిపోతున్నాయి ఆ జింక నుండి. అంటే అది న్యాచురల్ జింక కాదు, ఏదో డీమన్, ఏదో మాయాజాలం జరిగి ఎవరో ఉన్నారు ఆ జింకలో. సో అది న్యాచురల్ది కాదు ఆ బంగారు లేడీ అని లక్ష్మణుడు చెప్తాడు. కానీ సీతమ్మకి ఆ జింక
ఎంత ఇష్టమైందంటే లక్ష్మణుడు ఏం చెప్పినా కూడా ఏమి షీ వుడెంట్ హియర్, అసలు చెవుల్లోకి వెళ్ళట్లేదన్నమాట. కావాల్సిందే నాకు రామ, ప్లీజ్ దేవా అన్నాడు. శ్రీరాముడు ఏమనుకుంటాడు, ఇంత మొత్తం వదిలేసి, రాణిగా ఉండాల్సింది మొత్తం వదిలేసి నా కోసం ఇక్కడ వరకు వచ్చింది అడవిలో, అండ్ ఇక్కడ నాకు తనకి హ్యాపీగా ఉంచడానికి నాకు ఆఫర్ చేయడానికి కూడా ఏమి లేదు నా దగ్గర ఇవ్వడానికి, అడిగేది ఇది ఒకటే కదా, సరే అండ్ యాజ్ ఎ హస్బెండ్ ఐ విల్ హ్యావ్ టు సాటిస్ఫై హర్ డిజైర్ ఇది, సో ఐ విల్ సరే తీసుకొని వస్తాను, జింకను తీసుకొని వస్తానని శ్రీరాముడు వెళ్తాడు. వెళ్ళే కన్నా ముందు మీకు తెలుసు కదండి, ఓకే లక్ష్మణ నువ్వు సీతాదేవి దగ్గరే ఉండు, జస్ట్ ప్రొటెక్ట్ హర్ అని చెప్పి. దెన్ ఈ బంగారు లేడీ, శ్రీరాముడు బంగారు లేడీ వైపు వెనకాల వెళ్తూ ఉంటాడు, పట్టుకొని రావడానికి సీతమ్మ దగ్గరికి, అది యాక్చువల్ ఇంటెన్షన్. కానీ ఇట్ స్టార్టెడ్ చేజింగ్ అన్నమాట. మన ఈ బంగారు లేడీ లోపల అడవి లోపలికి వెళ్ళిపోతూ శ్రీరాముడు పరిగెడుతున్నాడు తన వెనకాల. ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, జింక ఈ బంగారు లేడీ వచ్చినట్టే వచ్చి దగ్గరకు వచ్చి మళ్ళీ టక్కన మాయమైపోవడం, ఆర్ మళ్ళీ కనిపించిందని అనుకున్నప్పుడే పట్టుకుందాం అనుకున్నప్పుడే బిగ్ లీప్ తీసుకోవడం, ఈ మూల నుండి ఆ మూల వరకు గెంతడం అట్లా అనమాట. సో అట్లా చేయడం మొదలు పెడుతుంది ఆ బంగారు లేడీ. అప్పుడు శ్రీరాముడికి దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఎ కన్ఫర్మేషన్. సీతాదేవి అడుగుతుండొచ్చు ఇది బంగారు లేడీని, కానీ దిస్ ఈస్ క్లియర్లీ ఇది బంగారు లేడీ కాదు, ఇది నార్మల్ న్యాచురల్ లేడీ జింక కాదు, ఇది సమ్ డీమన్ ఇన్ డిస్గైజ్, ఏదో రాక్షస రూపంలో ఉన్న బంగారు లేడీది, దీన్ని వధించాల్సిందే అని శ్రీరాముడు బంగారు లేడీని చంపుతాడు. ఆరో బాణంతో గురి చూసి కొడతాడనమాట. అండ్ గురి చూసి కొట్టినప్పుడు దెన్ ప్రాణం పోయేటప్పుడు గట్టిగా అరుస్తుంది, తెలుసు కదా మనకి, లక్ష్మణారా నేను కష్టంలో ఉన్నాను, వచ్చి రా లక్ష్మణ అని గట్టిగా అరుస్తుంది అనమాట బంగారు లేడీ రాముడి గొంతులో. అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ దట్ ఈస్ కన్ఫర్మ్ ఇంకా శ్రీరాముడికి, ఓకే ఇక్కడ ఏదో పన్నాగం జరుగుతుంది, ఇది నన్ను ఇంత దూరం వరకు తీసుకొచ్చింది బంగారు లేడీ, అండ్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది అంటే లక్ష్మణుని ఇక్కడ రావడానికి అంటే సీతాదేవిని ఒంటరి చేయడానికి ఏదో జరుగుతుందని అర్థమైంది, రైట్? అప్పుడు అది దెన్ ఇమ్మీడియట్ గా శ్రీరాముడు తిరుగు వస్తూ ఉంటాడనమాట. బట్ ఈ లోపల ఇక్కడేం జరుగుతుంది, సీతమ్మ దగ్గర ఈ మాట వినగానే లక్ష్మణ రా వచ్చి ఆదుకో అని గట్టిగా వినగానే ఆ రాముడి దిశ నుండి బంగారు లేడి దిశ నుండి దెన్ సీతమ్మకి ఇమీడియట్ గా అనుకుంటుంది, శ్రీరాముడు చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నాడు, ఓకే లక్ష్మణ వెళ్ళు కాపాడు అని. అప్పుడు లక్ష్మణుడు మళ్ళీ చెప్తాడు, అది కాదమ్మా, శ్రీరాముడు స్ట్రెంగ్త్, శ్రీరాముడు చాలా బలవంతుడు, ఇంత ధైర్యంగా అరవడు, ఏదో జరిగింది ఇక్కడ, నేను ముందు చెప్పాను కదా ఆ బంగారు లేడీ కూడా మాయాజాలంతో ఉండింది, సో ఏదో పన్నాగం జరుగుతుంది, నేను వెళ్లాల్సిన పని లేదమ్మా, శ్రీరాముడు క్షేమంగా ఉండుంటాడు, తిరిగి వస్తూనే ఉండుంటారు ఇప్పుడు అని చెప్తుంటాడు లక్ష్మణుడు. సీతమ్మకి కోపం వస్తుంది, అండ్ మనకు తెలుసు కదా పరుషంగా మాట్లాడుతుంది, లేదు వెళ్ళు పర్వాలేదు నేనుంటాను అని అన్న తర్వాత లక్ష్మణుడు ససేమిరా వెళ్ళని అంటాడు, ఒక్కదాన్ని ఎట్లా వదిలేసి వెళ్తాను, మళ్ళీ నీకేమన్నా ఇబ్బంది అయితే ఎట్లా. కానీ సీతమ్మకి శ్రీరాముడి మీద చాలా కొట్టుకుంటుంది, ఎంత విపత్కరం అన్న, ఎంత బాధలో ఉన్నారో, వెళ్ళకపోతే ఎట్లా అని. సో మనకు తెలిసిందే కదా, అంత ఇదిలో చక్కన మాట వెరీ పియర్సింగ్ వర్డ్స్ అంటుంది సీతమ్మ. ఓకే లక్ష్మణ, ఇన్నిసార్లు నేను వెళ్ళమంటున్నా కూడా, శ్రీరాముడిని కాపాడమని వెళ్ళమని చెప్తున్నా కూడా కదలవే అని దెన్ ఇంకా ఎట్లయినా కూడా లక్ష్మణుడు కదలట్లేదు అని దెన్ అప్పుడు సీతమ్మ చెప్తుంది, అంటే నువ్వు ఇక్కడ అడవికి మాతో పాటు రావడానికి అండ్
అండ్ శ్రీరాముడిని ఇప్పుడు వెళ్ళి కాపాడుకోవడానికి కారణం బహుశా నువ్వు నన్ను కావాలనుకుంటున్నావు, అందుకనే నువ్వు వెళ్ళట్లేదు అని అంటుంది అనమాట. లక్ష్మణుడికి తల్లి లాంటి దగ్గర నుండి, సీతమ్మ దగ్గర నుండి ఆ మాటలు వినిపించేసరికి బాగా బాగా పియర్సింగ్ ఉంటుంది, గుచ్చుకుంటాయి, చాలా కష్టం అనిపిస్తుంది లక్ష్మణుడికి. ఇంకా ఇక తప్పక ఇంకా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు చెప్తాడు, అమ్మా నువ్వు నీ మాటలతో నన్ను ఇక్కడ నుండి పంపిస్తున్నావు, దయచేసి అట్లా మాట్లాడకమ్మా, కానీ నీ క్షేమం కూడా చాలా ఇంపార్టెంట్, నువ్వు కూడా, అందుకని నేను ఇదో ఈ రేఖ గీస్తున్నాను, ఈ రేఖలోనే ఉండు, మేము తిరిగి వచ్చే వరకు ఈ రేఖ నెట్టి పరిస్థితుల్లో దాటద్దు అని చెప్తాడు లక్ష్మణ్. రైట్. అండ్ దెన్ చెప్పి దెన్ ఆర్తనాదం వచ్చిన దిశగా వెళ్తాడు. దట్ ఈస్ ద ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ లో మనకి స్టోరీ థీమ్ తెలిసిందే కదా, స్టోరీ అని కాదు, దిస్ ఇస్ ద పాస్ట్ టైమ్, అది థీమ్ తెలిసిందే. సో ఐఎమ్ థింకింగ్ ఐ విల్ ఓపెన్ అప్. మీకు ఏమనిపించింది? 2 సిచ్యుయేషన్స్ తీసుకుందాము. ఒకటి అంటే ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోర్ సిచ్యుయేషన్స్ దట్స్ ఫైన్ టు, బట్ 2 సిచ్యుయేషన్స్. ఒకటి, సీతమ్మకి ఆ బంగారు లేడీలో ఏ లోపము కనిపించలేదు, అంత ఇష్టపడింది. లక్ష్మణుడు రీజనింగ్ చెప్తున్నా కూడా, అదేమంటే కనిపించని రీజనింగ్ కూడా కాదు, క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. మిగతా జింక ఏది అంత బ్యూటిఫుల్ గా లేదు, ఇదంతా బ్యూటిఫుల్ ఉంది. సరే అది పక్కకు పెట్టినా, మిగతా యానిమల్స్ అన్ని ఎట్లా దూరంగా వెళ్ళిపోతున్నాయి చూడు, ఏది తన దగ్గరికి రావట్లేదు. అట్లా వేరే యానిమల్స్ దగ్గరికి అట్లా జరగట్లేదు, ఓన్లీ ఈ యానిమల్కే జరుగుతుంది, అందుకని ఇది న్యాచురల్ కాదు అని లక్ష్మణుడు చెప్తాడు కదా. అయినా కూడా ఆ సీతాదేవి అంత ఒక పట్టాన వినలేదు అది. రైట్. అగైన్ వీళ్ళంతా సీతాదేవి, లక్ష్మీదేవి, వీళ్ళంతా దే ఆర్ ఆల్ ట్రాన్స్జెండర్ పర్సనాలిటీస్. కానీ మనం ఒక లెసన్ నేర్చుకోవాలి అనుకుంటే దాని నుండి ఏం లెసన్ ఉంది, అదొక క్వశ్చన్, అదొక సిచ్యువేషన్. రెండోది, లక్ష్మణుడు ఏమనుకుంటాడంటే ఈ మాటలు విన్నప్పుడు సీతమ్మ అంత కటువుగా అంత గుచ్చుకున్న మాటలు మాట్లాడినప్పుడు లక్ష్మణుడు వాట్ కుడ్ హీ థింక్, అరే నేను అన్నగారితో అండ్ సీతమ్మతో వచ్చాను ఇక్కడికి, నేను కూడా నా రాజ్య సుఖాలు వదిలేశాను అండ్ నా వైఫ్ ని వదిలేశాను, ప్యాలెస్ ని వదిలేసేసి వీళ్ళతో పాటు ఇక్కడి వరకు వచ్చాను, వీళ్ళకి నేను సేవ చేయాలి, వీళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను, అయినా కూడా ఇంత గుచ్చుకునే మాటలు పడాల్సి వచ్చింది. అండ్ రెండోది, ఆ బంగారు లేడీని తేయడానికి శ్రీరాముడు వెళ్ళినప్పుడు లక్ష్మణ నువ్వు ఇక్కడే ఉండు, సీతాదేవి దగ్గరే ఉండు, ప్రొటెక్షన్ చెయ్యని అన్నాడు. కానీ యాక్చువల్ గా లక్ష్మణుడు క్షత్రియుడు కదా, జస్ట్ అక్కడ ఉట్టిగా నుంచుంటే వాళ్ళకంత పెద్ద ఇదే ఉండదు, వాళ్ళకు కూడా ఫైటింగ్ స్పిరిట్ చాలా ఉంటుంది. సో యాక్చువల్ గా లక్ష్మణుడు వెళ్ళి జింకను తీసుకొని రావాలని ఉంది లక్ష్మణుడికి, ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్. క్షత్రియులకి వాళ్ళకి అది ఇష్టం అనమాట, అట్లాంటి ఛాలెంజింగ్ థింగ్స్ చేయాలంటే. సో అట్లా తనకు అది చేయాలనిపించినా, ఆ పని చేయాలనిపించినా కూడా శ్రీరాముడు ఇక్కడ నుంచో నువ్వు అని చెప్పాడు కాబట్టి అట్లా ఉండిపోయాడు. అంటే తనకి ఏది చేయాలనిపించిందో దాన్ని పక్కకు పెట్టేసి తనకి ఏది చెప్పబడిందో ఆ సర్వీస్, ఆ పర్టిక్యులర్ ఆజ్ఞకి తగ్గట్టుగా ఉన్నాడు. రెండోది, రైట్. అయినా కూడా ఇంత కఠినంగా పడాల్సి వచ్చింది మాట. సో ఈ సిచ్యువేషన్ లక్ష్మణుడు ఆయన ఈ మాట పడ్డా కూడా అక్కడ ఉండి he did not get in an argument సీతాదేవితో. ఇట్లా అయితే నేను ఇంత చేసేది ఇచ్చి ఇట్లా వచ్చి సర్వ్ చేయడానికి వచ్చాను, మరి ఇట్లా అంటే ఎట్లా, దిస్ ఇస్ నాట్ ఫేర్, అదంతా నా వైపు నుండి చూసుకో, అర్థం చేసుకో, ఇట్లా ఎట్లా అనగలిగారు, అదంతా జరగలేదు అక్కడ. ఇమ్మీడియట్లీ ఆ టైంకి ఏది అవసరమో అది, నేను హర్ట్ అయ్యానా లేదా, నేనెంత సాక్రిఫైస్ చేస్తున్నా, నేనెంత సర్వీస్ చేస్తున్నా,
నాకు ఇష్టమైన సర్వీస్ వదిలిపెట్టి నాకు చెప్పబడింది చేస్తున్నా నేను. ఇవన్నీ పక్కకు పెట్టేసేసి లక్ష్మణుడు ఏది కావాలో చేసుకుంటూ అది వెళ్ళాడు ఈ సీక్వెన్స్, రైట్? సో ఈ 2 థింగ్స్ అండి ఈ పర్టికులర్ లీల పాస్ టైం నుండి. ఐ విల్ లీవ్ ఇట్ టు యూ. ఫస్ట్ నుండి ఏం నేర్చుకుంటున్నాము మనము, అండ్ సెకండ్ దాని నుండి. ఫస్ట్ ఏమో సీతాదేవి ఆ బంగారు లేడీనే కావాలండి లక్ష్మణుడు, అది న్యాచురల్ కాదు అని అన్నప్పుడు. రెండోది ఇన్స్పైట్ ఆఫ్ లక్ష్మణుడు వాట్ ఎవర్ హీ హెస్ గాన్ త్రూ దాన్ అది అట్లా ఉన్నా కూడా ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్ళాడు. సో those two, that's what I could think of from this. I'll open this for any comments and reflections, anything from your side. ఈ particular 2 situations అయినా or మొత్తం కథలో whatever has touched you in your day-to-day dealings అయినా కూడా I shall open that for you all. అండ్ జనరల్ గా మనము ఇదంతా నరసింహారతి తర్వాత చేస్తాం కదా ప్రభు, నరసింహ ప్రేయర్స్ తర్వాత, రైట్? హరిదాస్ వరి ప్రభు. Yes, Mataji. Yeah, we will take actually question and answer after that. Yeah, but After that, yeah. నేను సారీ చెప్పండి. Yeah, ఇప్పుడైనా ఓకే Mataji, that's okay. ఈ అయిన తర్వాత If that's okay with you, so then I will check on the family also if they are ready. I was thinking వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు once we divert కదా పాపం మీకు మీ థాట్ ఫ్లో that's absolutely fine. దాని తర్వాత ప్రాబబ్లీ క్వశ్చన్ ఆన్సర్స్, రిఫ్లెక్షన్స్, మోర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ షేర్ చేసుకున్న తర్వాత then we could end with the kirtan. Appudu your thought flow will not be interrupted. Okay. Yeah, please feel free, Andy. I'm looking forward to hear from you all, me reflections. So to help with the Sri Devi Mataji, you wanted to say something? Yes. మాతాజీ, అదే ఫ్రమ్ లైక్ భరతుని పాస్ట్ టైం తో మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే వీ హ్యావ్ టు బి వెరీ హంబల్. దేవుణ్ణి మనము అంటే దేవుణ్ణి హ్యాపీ చేయాలి అనుకున్నా, ఏం చేయాలనుకున్నా యూ హ్యావ్ టు బి వెరీ హంబల్ అండ్ యూ హ్యావ్ టు సర్వ్ ఎవ్రీ వన్. అది దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ మాతాజీ. రైట్. థ్యాంక్ యూ మాతాజీ. అండ్ ఇంకొకటి, మనము హంబుల్ అని వింటుంటాం కదా, ఆ హంబుల్ అంటే కెన్ సంబడి ఎక్స్ప్లెయిన్ అండి, వాట్ ఈజ్ ఇట్? అంటే మనకి ఏది జరిగితే అది పడుతూనే ఉండాలా, అన్ని పడుతూనే ఉండి ఏది అంత ట్రాష్ అంత పడుతున్నా కూడా పడుతూనే ఉండాలా, ఏం జరిగినా కళ్ళు మూసుకోవాలా, ఏమి అనకూడదా? ఈజ్ దట్ వాట్ హంబుల్ మీన్స్? మరి హంబుల్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దట్? కెన్ సంబడి షేర్ ఇట్? కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే హంబుల్నెస్ అంటే మనం 2-3 దీంట్లో తీసుకోవచ్చు. అంటే ఈగో అనేది మనం కంప్లీట్ గా అది పక్కన పెట్టేసి వీ హ్యావ్ టు అంటే వీ కెన్ సర్వ్ అదర్స్ వితౌట్ మీన్స్ ఈగో కానీ ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అదంతా పక్కన పెట్టేసి అంటే వీ కెన్ అదర్ వేరే వాళ్ళకి సర్వీస్ చేయడము, లేకపోతే దేవునికి సర్వీస్ చేయడం, టెంపుల్కి వెళ్ళి అరే నేను ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత ఉంది, అయినా కానీ నేను ఇక్కడ టెంపుల్లో ఊడవడం ఏంది, ఇది పక్కన పెట్టేసి సర్వ్ అదర్స్. అండ్ వెన్ స్పీకింగ్ టు అదర్స్ యూ హ్యావ్ టు బి అంటే వీ కెన్ బి వెరీ హంబుల్. అంటే అరోగెంట్ ఇదిగా కాకుండా వాళ్ళతో మంచిగా మాట్లాడడం, వీ కెన్ సమరైజ్ అట్లా కూడా వీ కెన్ సమరైజ్. బ్యూటిఫుల్, వెరీ నైస్ ప్రభు. సో 2 points. మన డెసిగ్నేషన్ పక్కన పెట్టడం, వాట్ ఎవర్ దట్ డెసిగ్నేషన్ ఈస్, however small or big or whatever it is, danni pakkku petti service coming first. That's one point. Very nice. And second thing is, when we are dealing with others, then keeping them at a higher level, being respectful to them. That's the other point. Very nice. Wonderful point.
థ్యాంక్ యూ. అండ్ థర్డ్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, ఇది వెన్ ద సిచ్యువేషన్స్ ఆర్ గోయింగ్ ఫేవరబుల్లీ, మనకేం బ్లోస్ తగలనప్పుడు, ఇన్ నార్మల్ రెగ్యులర్ సిచ్యువేషన్ లో దట్ కెన్ బి హంబుల్, రైట్? కీపింగ్ అవర్ డెసిగ్నేషన్స్ aside, మన డెసిగ్నేషన్ పక్క పెట్టి సేవ అందించడము ఒకటి. రెండోది ఎదుటోళ్ళది వాళ్ళని హైయర్ ప్లేస్ లో పెట్టి రెస్పెక్ట్ఫుల్ గా ఉండడం. బట్ అది రెగ్యులర్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫైన్. కానీ వెన్ సంథింగ్ ఈస్ కమింగ్ అపాన్ అస్, ఇఫ్ దేర్ ఈస్ a friction or an insult that is coming upon us, then how is that humility expressed? ఆ టైంలో ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో హ్యూమిలిటీ అంటే ఏంటి? మీరు ఇప్పుడు చెప్పింది రెగ్యులర్ సిచ్యువేషన్ లో, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో హ్యూమిలిటీ అంటే ఏంటి, ఎట్లా అప్లై చేయాలి? ఎనీ థాట్స్ అండి ఎవరైనా? Because humility is really important. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మనం ఇప్పుడు మీరు ఉన్నారు, రైట్? ఏదో సర్వీస్ చేశారో పని చేశారో, రైట్? ఇంట్లో ఉన్నారే అనుకోండి, మనం ఫ్యామిలీ మెంబర్ది తీసుకున్నాము ఆర్ డివోటీ అయినా తీసుకున్నాము కాంగ్రిగేషన్ లో. సంబడి కమ్స్ అండ్ జస్ట్ పరుషంగా మాట్లాడతారు అనమాట, ఇట్లా ఎందుకు చేసావు అది అని, ఆర్ బ్లేమ్ చేయడం, ఆర్ తప్పు పట్టడం, ఆర్ అందరి ముందు ఇన్సల్ట్ చేయడం, ఆర్ ఏదో రకంగా కోఆపరేట్ చేయకుండా పట్టుపడడం, ఇలాంటి జరిగింది అనుకోండి. అది ఫ్యామిలీలోనే అవ్వచ్చు, విత్ ఇన్ ద డివోటీస్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో అట్లా ఛాలెంజ్ పడ్డప్పుడు మన మీద, అప్పుడు హౌ డు వి ఎక్స్ప్రెస్ దట్ హ్యూమిలిటీ? అప్పుడే ఏం చేయాలి? You could guess, and maybe there is not one right way to do, but please share. హరే కృష్ణ కృష్ణ మాతాజీ. Hare Krishna. యా, ఎవరు ఏదనుకున్నా మనం ఏదో రైట్ ఏదో అది చెయ్యాలి. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతుండ్రు అన్న దాంతో సంబంధం లేకుండా మనం చెయ్యాల్సినది చెయ్యాలి, కరెక్ట్గా అయితే. That's one opinion. Thank you, Mataji. Thank you. And somebody else, Shiva Prabhu, if I'm not wrong, you were trying to say something. హరే కృష్ణ మాతాజీ. Yeah, చెప్పండి. డైవర్టింగ్ టు ద గాడ్ అంటే ఆ టైంలో గాడ్ని రిమెంబర్ చేసుకోవడము. Why? చేసుకుంటాము, కరెక్టే, బట్ వీ హ్యావ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఆల్సో కదా, అది ఎట్లా చేస్తాము? రైట్? యా, ఎస్, కరెక్ట్. అంటే ఆ టైంలో కొద్దిగా మనం కామ్ డౌన్ అయ్యేసి అతను చెప్పింది అంటే వాళ్ళు సపోజ్ డివోటీ కానీ ఎవరైనా అంటే మనం కొద్దిగా ఆలోచించి, అంటే ఈజ్ నాట్ ఇన్సల్టింగ్, అంటే బాడీని ఇన్సల్ట్ చేస్తున్నాడు కానీ ఈ సోల్ని ఇన్సల్ట్ చేయట్లేదు అని చెప్పేసి, ఓకే మీరు ఇట్లా అన్నారు కదా, మన తప్పు లేకపోయినా సారీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని కొద్దిగా కవరప్ చేయడం కూడా, అది దట్ ఈస్ ఆల్సో వన్ ఇది. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్, కానీ ఇట్ ఈస్ వన్ ఆప్షన్. Thank you. That's good also. Yeah. Very good. Yes, చెప్పండి. Neelima Mataji, meedi, we cannot hear you. Is that? Yeah, that's what I thought. That was not an intentional unmute. Yeah. So, yes, thank you, Annie. Me answers, if we are putting them together, ఏది కరెక్టో అది చేయాలి, ఆర్ వాట్ ఈస్ నీడెడ్ అది చేయాలి, కరెక్టే. భగవంతుని తలుచుకోవాలి, అక్కడ వస్తుంది శక్తి యాక్చువల్లీ.
yes, Bhagavan ఎందుకు తెలుసుకోవాలి Krishna అంటే Mataji, yes, can I correct. add one point? Please Yeah, go ahead. Yes. there was some problem. Yeah. Yeah, go ahead. So according to me, unchanged, balanced గా ఉంటే other party will automatically they will realize అంటే నేను something wrong చేశాను అని అనుకుంటారు. Beautifully said. Yeah. Yeah, unchanged and balanced గా ఉండాలంటే ఏం చేయాలి? The other points will be helping us to get there. But beautiful, all these points. జస్ట్ లైక్ కైకే అప్పుడు తను రియలైజ్ అవుతుంది కదా లేటర్ షీ విల్ నేను మిస్టేక్ చేశాను అని అంటే నా పర్సనల్ ఏమంటారు ఇంటెన్షన్స్ ఆర్ యాక్చువల్లీ షీఈస్ కరెక్ట్ ఇన్ అవర్ ప్లేస్ యాజ్ అ మదర్ షీ డిడ్ వాట్ ఎవర్ షీ డిడ్ ఈస్ రైట్ అకార్డింగ్ టు హర్ బట్ లేటర్ షీ విల్ రియలైజ్ దట్ వెన్ భరతుడు కూడా అన్హ్యాపీ ఉన్నాడు తన డెసిషన్ కి దెన్ షీ రియలైజ్ ఇట్ లైక్ షీ తను తప్పు చేసింది అని తనకి రియలైజ్ అవుతుంది. Right. Yes. Yeah. Thank you. Good. Very nice answers, and each one of you, they are contributing to each piece of it. And so I'll try to put them together, me answers. So, ఏది కరెక్టో అది చేయాలి, or in other words, ఏది నీడెడో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అది చేయాలి. అది చేయాలి అంటే దెన్ భగవంతుని తలుచుకోవాలి అని. సో అక్కడ నుండి స్ట్రెంగ్త్, రైట్? అక్కడ నుండి స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు దెన్ అదర్ సజెషన్స్ ఉన్నాయి కదా, దెన్ దట్ స్ట్రెంగ్త్ కెన్ కీప్ us steady and undisturbed, right? So the strength comes from there actually. Manamu the thought, the remembrance of the transcendental Lord that is present. Akkada, because of that remembrance, when the strength comes, then being steady and unchanged is very easy to do. Otherwise, ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ ఎంత చక్కన ఇంటెన్స్ గా వస్తాయి అంటే జస్ట్ మెంటల్ గా ఇంటలెక్చువల్ గా మనం చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు. అందుకని ద స్మరణం, కీర్తనం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ద స్మరణం హ్యాస్ దట్ స్ట్రెంగ్త్. సో వీ కెన్ డిపెండ్ ఆన్ దాట్, వీ కెన్ డిరైవ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ దేర్. సో విత్ దాట్ స్ట్రెంగ్త్ స్టడీగా బ్యాలెన్స్డ్ ఉండొచ్చు. అండ్ యాజ్ ప్రభుజీ హస్ నైస్లీ మెన్షన్, ఆ స్టడీగా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు then we get the strength to not only absorb whatever shock is coming, number one, but also do what is needful. ఈ రెండు మీరు అన్నట్టు it's not easy at all to absorb all the shock that is coming and not react to the situation, but do the needful, act on the situation. అది అన్నమాట. That is humility expressed practically in a difficult, challenging situation. Regular situations lo it's not so difficult to do. Actually, it is always difficult for conditioned people. But relatively, regular situations lo we can do our best. But challenging situation lo, how can humility be expressed is not reacting to the situation, to the people, but acting to it, doing needful thing. This will cover being respectful, being responsible, and ఆ టైంలో ఏది అవసరమో ఆ సర్వీస్ కూడా నడుస్తుంది. సో ద హోల్ థింగ్ a balanced steady thing లో ఉంటే ఆప్టిమల్ గా దట్ కెన్ బి డెల్ట్. సో అట్లా నాట్ రియాక్టింగ్ బట్ ఓన్లీ యాక్టింగ్ అనేది that is humility there. If I'm just reacting to the people and trying to argue or defend, etc., అక్కడ కొంచెం హ్యూమిలిటీ కాంప్రమైజ్ అవుతుంది. రియాక్ట్ కావట్లేదు అంటేనే దట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ అవర్ హ్యూమిలిటీ. అంటే వీఆర్ నాట్ రియల్లీ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ద పీపుల్ ఆర్ సిచ్యువేషన్ దేర్. At the same time, we are doing what is needful. And as you nicely said, when that stance is seen by the other person, then naturally the other person kuda they will be able to come to a better place and then cooperate. Things will naturally fall in place around. But from our side, we can
we can try to do that with the strength of Vishnu Smarana. So that's humility expressed during the challenging situations, not reacting to it, but to acting to it, doing needful. Thank you. Thank you. Beautiful pieces put together. I know I'm collecting anamata as you're all discussing. As I said, malli manam meet ayye varaku this will go on, and it's wonderful. It's wonderful for those things to go on. Thank you. Yeah. And did you have a chance? Yeah, please go ahead, Shiva Prabhu. Go ahead. And హరే కృష్ణ మాతాజీ. Hari. యాక్చువల్లీ ఫస్ట్ మీరు చెప్పారు చూడండి మాతాజీ, అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఐ మీన్ మీరు అన్నారు కదా ఇండికేషన్ ఎలా, మనకి ఇండికేషన్ ఎలా అనేసి, అది ఎలా అవుతుంది ఒక్కసారి చెప్పగలుగుతారా? యా ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఇట్స్ ఎ సటిల్ ఆస్పెక్ట్. సి ఫర్ ఎగ్జాంపుల్ మనము కోపంగా ఉన్నాం అనుకోండి, ఓకే, ఒక ఫ్రెండ్ మీదో పిల్లల మీదో ఫ్యామిలీ మీద ఒకటి, ఓకే, కోపం ఉండే కన్నా ముందు మనం ఎట్లా ఉన్నాము, రైట్? కొంచెం రిలాక్స్డ్ మోడ్ లో ఉన్నాము, హార్ట్ ఈస్ నాట్ రియల్లీ హెవీ అండ్ వీఆర్ నాట్ టెన్స్డ్ అప్, రైట్? అది కోపం ఉండే కన్నా ముందు. ఆ కోపం వచ్చి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, ఓకే, యాక్చువల్గా కోపం వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దేర్ ఈస్ స్టిల్ సమ్, the heart is not, we don't feel that relaxed inside. There is still something that is lingering in there, you know, that is what is called, we are not in a relaxed state. Tarvata, once we express the anger, or when we are expressing it, or when we are thinking about it, it's not just a good feel inside when we are continuing to think about it. So in terms of Srimad Bhagavatam చెప్పాలంటే those are the words అన్నమాట. హార్డ్ హార్టెడ్నెస్, కాఠిన్యం అనేది లోపల, దట్ ఈస్ సంథింగ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. కఠినత్వం అనేది ఇప్పుడు కైకేయి ఉంది కదా, మందర రాకముందు మనసు ఎంత, మందర రాకముందు శ్రీరాముడు నీ భరతుడి కంటే కూడా ఎక్కువగా చూసుకునేదన్నమాట కైకేయి. అంటే షీ ఫెల్ట్ సో సాఫ్ట్, షీ వాజ్ సో సాఫ్ట్ ఇన్ సైడ్. తనకి లోపల ఎంత సాఫ్ట్ ఫీలింగ్ ఉందంటే శ్రీరాముడు, దట్ ఇట్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్ అనమాట. అంత ఆప్యాయంగా చూసుకోవడం శ్రీరాముడు. బట్ మందర మాట్లాడిన తర్వాత ఆ సాఫ్ట్నెస్ పోయింది హార్ట్ లో, ఆ సాఫ్ట్నెస్ పోయింది హార్ట్, అండ్ దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ యాజ్ నువ్వు వెళ్లాల్సిందే అడవికి, అంత హార్డ్నెస్ బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. సో హృదయం సున్నితంగా ఉండడము, హౌ ఇస్ దట్ ఇండికేటెడ్ అవుట్ సైడ్? మాట జెంటల్గా వచ్చి ఎదుట మనిషికి ఉపయోగపడేలాగా ఉంటుంది మన హృదయము సున్నితంగా ఉన్నప్పుడు. కానీ హృదయం కఠినమైనప్పుడు ఎదుట మనిషికి ఉపయోగకరంగా ఉండదు, హర్ట్ఫుల్ గా ఉంటుంది. దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే. సాఫ్ట్ హార్టెడ్నెస్ expressed as gentleness and well-being for others. Hard-heartedness, katinatvam, expressed as harshness and not in well-being for others. Maybe I am hoping if there is anybody else that would like to meeting Kavarana, if you want to put it in different words, please feel free to do so. But I hope that is clarifying a little bit. I see your name as Bad. Yes, Mataji, please go ahead. యా మ్యామ్, అయితే నేను ఏమంటానంటే, మీరు అన్నారు కదా ఇలా హార్డ్ హార్టెడ్నెస్ ఉంటుంది అనేసి, బట్ వాట్ ఈస్ షీ థింకింగ్, తను అనుకుంటుంది, తను కరెక్టే అనుకుంటుంది కదా, నా కొడుకు కోసమే చేసుకుంటాను, తనకెలా తెలుస్తుంది కఠినంగా ఉన్నాను అనేసి. ఇప్పుడు మీరు అన్నారు కదా, నాకు మంచిగా అనిపించింది, వేరే వాళ్ళకి నేను అసూయిగా ఉన్నాను అనిపిస్తుంది, కానీ నాకు అనిపించట్లేదు నేను అసూయిగా ఉన్నాను అనేది. దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్లియర్ అసలు Yeah, I see your point.
I see your point. Oh no, thank you. But she may not be, even if she is missing on that point, tanu kanipichapochu, but the expressions outside, the expressions outside, number one. Number two, is it good for that particular person that I'm talking to? Right? These two things. Is it in the best interest of the person that I'm handling right now? Okay. That. Yes, Mataji. Right? Thank you. Mataji. Yeah. And one more thing, Mataji. Please go ahead. Sorry, and one more thing. మాతాజీ మీరు సీత ఇలా అనింది, చాలా ఇలా కఠినంగా మాట్లాడింది కదా లక్ష్మణుడిని, ద ఫియర్సింగ్ వర్డ్స్. హౌ కెన్ షీ సే లైక్ దట్? ఐ మీన్ లైక్ షీఈ్ ఎంత కామ్ గా ఆమె సీతమ్మ అంటే ఎలా వచ్చాయి అలాంటి మాటలు? ఆమె అలా ఎలా వెళ్తుంది? Right. Because of that intense caring for Lord Sri Ram and impending danger జరుగుతుంది అటువైపు నుండి. అండ్ ఇన్ ఎనీ కేస్ ఏ మాట అన్నా కూడా లక్ష్మణుడు ఇక్కడ నుండి కదలడు, ఎందుకంటే ఆమె ప్రొటెక్షన్ కోసమే ఉంటున్నాడు. హీ విల్ నాట్ మూవ్. Number one, because Sitadevi protection is top priority for him, number one. And on top of that, Lakshmana is 100% sure that Lord Ram is not a danger. అది అర్థమైంది సీతాదేవికి. సో ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మణ is not going to move. She's thinking he doesn't get it. He doesn't get it that Sri Ram is in danger. And he does not want to move a bit from here because he wants to protect me. She got it. తనకు అర్థమైంది ఇది ఈ ఉద్దేశంలో. సో ఏ రకంగానూ లక్ష్మణ్ ఇక్కడ నుండి మూవ్ అవ్వడు. యా, 1 second. Would you please call them in? Yes, thank you. సో ఏ రకంగానూ కదిలేలాగా లేడు. బట్ రాముడి ప్రొటెక్షన్, రాముడు నీడ్ టు బి రెస్క్యూడ్ కదా అని అవుట్ ఆఫ్ ఇన్ దాట్ సెట్టింగ్. సో షీ హ్యాడ్ టు, మేబీ తనకెంత పెయిన్ఫుల్ ఉండొచ్చు ఆ మాట్లాడడానికి, బట్ షీ హ్యాడ్ టు really imperatively say something that Lakshmana has to move. It clearly, more than clearly, it's not intentional, but to make him move to do the task kind of thing. Thank you, Mataji. Thank you very much. Yeah, thank you. ఇది ఇఫ్ ఐ కెన్ షేర్ విత్ యూ అండి, ఇది కఠినత్వం ఎక్సెట్రా. ఇది మనందరం గృహస్థాస్ కదా, మనకి ఐల్ ట్రై టు గివ్ ఎ వెరీ రొటీన్ రెగ్యులర్ ఎగ్జాంపుల్. మనము ఎస్పెషల్లీ ఐ మే బి రిపీటింగ్ దిస్, పిల్లలతో ఉన్నప్పుడు అండ్ వెన్ వీ హ్యావ్ టు డిసిప్లిన్ దెమ్ కదా, ఒక్కొక్కసారి యాజ్ పేరెంట్స్ మనకి కన్సర్నింగ్ ఉంటుంది. అరే ఇట్లాంటి బిహేవియర్ ఉంటే ఎట్లా, మళ్ళీ వాళ్ళకి కష్టమవుతుంది కదా ముందు అని మనము we can be harsh on our children sometimes, right? And especially parents, we are more liable, ఎందుకంటే మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ ఉంటుంది కదా ఆ పిల్లల మీద. సరే పెద్దోళ్ళు అది అంటే ఎంత చేయగలమో అంత చేస్తాము. పిల్లల దగ్గరికి ఆ రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ వచ్చినప్పుడు మనము అవుట్ ఆఫ్ దాట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ యాంగ్జైటీ we might tend to be more harsh than needed. అదొక్కటి ఇఫ్ పాసిబుల్ అంటే చూడండి, ఇఫ్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ మనకి యాజ్ పేరెంట్స్. ఆ పరిస్థితికి ఎంత అవసరమో అంతే కాకుండా అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ వాట్ ఎల్స్ మైట్ హ్యాపెన్ అనేది గట్టిగా వచ్చేస్తుండొచ్చు. అండ్ దట్ మే బి టూ హార్డ్ ఫర్ ద చిల్డ్రన్ టు టేక్. అందులో మనం పేరెంట్స్ పొజిషన్లో ఉన్నాం కదా, వాళ్ళు ఏమి అనకపోవచ్చు, ఆర్ అన్నా కూడా మనం కోపంలో అది గమనించకపోవచ్చు. అది సంథింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఇఫ్ దట్స్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. డిసిప్లిన్ ఉండాలి, కరెక్టే, పిల్లలు మంచి దారిలో ఉండాలి, కరెక్టే, యాంగ్జైటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మన పేరెంట్స్గా. కానీ ప్లీజ్ సీ ఇఫ్ దిస్ పర్టికులర్ పాయింట్ కెన్ బి హెల్ప్ఫుల్. ఎంతవరకు ఎట్లా చెప్తే మార్పు వస్తుంది, అట్లా చేయగలమా మనము? అంత గట్టిగా హార్ష్గా, హెల్ప్లెస్గా అంత గట్టిగా హార్ష్గా ఉండేవాళ్ళు. అది సంథింగ్ టు జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ అండి, దట్ హ్యావ్ come across with. Actually అట్లా మనము ఇఫ్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ కదా, మేబీ
మేబీ పిల్లలకి ఇంకా మోర్ బెనిఫిట్స్ వస్తాయేమో, తొందరగా బెనిఫిట్స్ వస్తాయేమో. ఆ ఆస్పెక్ట్ లో మనం ఏమన్నా చేయగలిగితే, ఈచ్ సిచ్యువేషన్ మే బి డిఫరెంట్, బట్ జస్ట్ ట్రైంగ్ టు పుట్ ఫార్వర్డ్. ఓకే అండి. ఎస్, నేను బెస్ట్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నాను అనుకుంటున్నాను, బట్ ఇది సంథింగ్ టు చెక్ ఆన్ అనమాట. ఇది కరెక్ట్ కావాల్సిన ఇంటెన్షన్, పని జరిగేలాగుందా లేదా, మరి రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చేలాగుందా లేదా. అరవద్దు, నెమ్మదిగా చెప్తేనే మంచి రిజల్ట్ వస్తుందంటే విల్ డూ దాట్. అరిస్తేనే వస్తుంది అంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో జస్ట్ అ సటిల్ థింగ్, బట్ జస్ట్ థింకింగ్ ఫ్రమ్ దేర్